వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. జూన్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేయాలి. అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నప్పుడు కామన్గా చేస్తున్న మేజర్ మిస్టేక్స్ ఏంటి ఇవాళ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ రవీంద్ర బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఎలా ఉన్నారు? గుడ్ మేడం. సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ సీజన్ రానే వచ్చింది సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నప్పుడు కామన్గా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో ఫైల్ చేస్తున్నప్పుడు టాప్ 10 లిస్ట్లో పెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటి సార్? సో మేడం, మనం చూస్తే ఇప్పుడు ఇండివిజువల్స్కి ఫైలింగ్ స్టార్ట్ అయింది. సో ఎవరైనా ఇండివిజువల్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే వాళ్ళకుండే ఆప్షన్స్ 4. ఎదర్ ITR 1, ITR 2, ITR 3, ITR 4. సో డిపెండింగ్ అపాన్ దేర్ ఇన్కమ్, వాళ్ళ ఇన్కమ్ యొక్క సోర్స్ని బట్టి వాళ్ళకి శాలరీ ఇన్కమ్ వస్తుందా, వాళ్ళకి బిజినెస్ ఇన్కమ్ వస్తుందా, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ ఇన్కమ్ వస్తుందా, సో వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ ఇన్కమ్ బట్టి కరెక్ట్ ITR ఫామ్ని చూస్ చేసుకోవాలి. సో సెలెక్షన్ ఆఫ్ ITR ఫామ్, వాళ్ళకి ITR 1 అప్లికబులా, 2 అప్లికబులా, 3 అప్లికబులా, 4. సో ఐటీ రిటర్న్స్ ఫామ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనము పర్టికులర్గా ఉండాలి. కొంతమంది 1 అప్లై అయితే 2 ఫైల్ చేయటం, 2 అప్లై అయితే 3 ఫైల్ చేయటం, 3 అప్లై అయినా 4 ఫైల్ చేయటం తెలియక. సో చూజింగ్ ద ఫామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కువ జరిగే మిస్టేక్లు అక్కడ. సో ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ కరెక్ట్ ITR ఫామ్. సరే, కరెక్ట్ ITR ఫామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని రివ్యూ చేసుకోవట్లేదు. కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫామ్ 16, ఫామ్ 16A అవి బేస్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు తప్పితే మొత్తం ఇయర్ మొత్తంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో April 1 నుంచి 31 March దాకా ఎంత మనీ డిపాజిట్ అయింది అని చాలామంది చెక్ చేసుకోవట్లేదు. చెక్ చేసుకోకుండా ఫామ్ 16లో ఎంత శాలరీ వచ్చింది, లేదా ఫామ్ 16Aలో ఎంత ఇన్కమ్ ఉంది, అవరికే బేస్ చేసుకొని రిపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కంపల్సరీగా బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా మొత్తం ఎంత అమౌంట్ డిపాజిట్ అయినాయి, వెదర్ ఇట్ కెన్ బి ఫ్రెండ్స్, కంపెనీస్, ఆర్గనైజేషన్స్, సొసైటీస్, ఎక్కడి నుంచి రామనండి. సో అవన్నీ చూసుకొని వాటర్లో ఏమైనా ట్యాక్సిబుల్ పోర్షన్ ఉందా అవి కూడా మనం కంపల్సరీగా యాడ్ చేయాలి. సో బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ టైము కరెక్ట్ ITR ఫామ్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ 2. మూడోది ఏమైందంటే కొన్ని ఇన్కమ్స్ మీద ట్యాక్స్ ఉండదు మేడం. ఎలాగంటే ఒక LIC మెచ్యూర్ అయింది, ఆ అమౌంట్ డబ్బులు వచ్చినాయి, అది ట్యాక్స్ ఫ్రీ. ఓకే. నెక్స్ట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది, ఆ పబ్లిక్ ప్రావిడెంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, అది ట్యాక్స్ ఫ్రీ. ఇవి ట్యాక్స్ ఫ్రీ అయినా కానీ చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో రిపోర్ట్ చేయరు. అవి కంపల్సరీ రిపోర్ట్ చేయాలి. సో ట్యాక్స్ ఫ్రీ అయినా కానీ నేను ట్యాక్స్ కట్టే పని లేదు, బట్ నాకు ఈ డబ్బులు వచ్చినాయి, LIC నుంచి నాకు ఎంత అమౌంట్ వచ్చింది, నేను 10 years పాలసీ చేశాను, పాలసీ మెచ్యూర్ అయింది, నాకు ఇంత అమౌంట్ వచ్చింది, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను, ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది, అది ట్యాక్స్ కట్టే పని లేదు, బట్ యూ నీడ్ టు రిపోర్ట్ ఇట్ టు ద గవర్నమెంట్. నాకు ఇంత వైట్ ఇన్కమ్ ఉంది అని. చాలా మంది ఆ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ని రిపోర్ట్ చేయట్లేదు. కంపల్సరీ వాళ్ళు రిపోర్ట్ చేస్తేనే ఆ అమౌంట్ వైట్ అవుద్ది, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్కమ్ కింద వాళ్ళ దగ్గర ఉండిపోయింది. చాలా మంది అది చేయట్లేదు. సో ఇది చాలా మందికి తెలియదు. రిపోర్టింగ్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. నెక్స్ట్ రిపోర్టింగ్ ఆఫ్ అడిషనల్ ఇన్కమ్. ఎలాగంటే ఒక శాలరీ పర్సన్, జాబ్ చేసే పర్సన్ శాలరీ ఇన్కమ్ వచ్చింది, శాలరీ ఇన్కమ్ని రిపోర్ట్ చేస్తాను, నాకు ఇంత శాలరీ వచ్చింది, పలానా కంపెనీలో పనిచేశాను, 10 లక్షల శాలరీ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తుంది ఆ పర్సన్, ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండటం వల్ల మనకి సేవింగ్స్ బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది ఎంతో కొంత. ఐడియల్గా మన అకౌంట్లో అప్పుడు 50,000, అప్పుడు 10,000 ఉండటం వల్ల 1,000, 2,000 ఇంట్రెస్ట్ వచ్చింది. యాక్చువల్గా ఆ ఇంట్రెస్ట్ కూడా ట్యాక్సబుల్. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కూడా ట్యాక్సబుల్. చాలా మంది దాన్ని ఆఫర్ చేయరు. సో కంపల్సరీగా సేవింగ్స్ బ్యాంక్లో చూసుకొని మనకి ఎన్ని బ్యాంకులు ఉన్నాయి సేవింగ్ అకౌంట్స్ కానీ, నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా ఉన్నాయా అవి కూడా కంపల్సరీగా గవర్నమెంట్కి ఆఫర్ చేయాలి, నాకు ఎంత ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది అని. నెక్స్ట్ సో సేవింగ్స్ నుంచి కానీ ఫిక్స్డ్ ఇన్కమ్ నుంచి కానీ వచ్చే ఇంట్రెస్ట్ని కూడా ఖచ్చితంగా చూపించాలి. మనకి ఏదైతే బిజినెస్ ఇన్కమ్ ఉందో శాలరీ ఇన్కమ్తో పాటుగా సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అని కూడా కంపల్సరీగా రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా డిఫరెంట్ టూల్స్ వాడి, బిగ్ డేటా అనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, డిఫరెంట్ టూల్స్ వాడి దే ఆర్ ట్రాకింగ్ ద ఇన్ఫర్మేషన్. మన ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. వాటిని AS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని కానీ, ట్యాక్స్ పేయర్స్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని, దే ఆర్ గివింగ్ సమ్ రిపోర్ట్స్ టు అస్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే బాబు నువ్వు ఇయర్లో ఇక్కడ ప్రాపర్టీ కొన్నావు, మనం కొన్న ఉంటాము, రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మింగ్ అస్, మనకు చెప్తుంది నువ్వు ఇక్కడ ప్రాపర్టీ కొన్నావు, నువ్వు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ చేసావని కొన్ని స్టేట్మెంట్లు ఇస్తుంది. సో మనం ఫైల్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే స్టేట్మెంట్లు ఇస్తుందో వాటితో రికన్సిలేషన్ చేసుకోవాలి. సో మనం చేసిన అన్ని దాంట్లో ఇంక్లూడ్ అయినా లేదా, మనం ఏదైనా మిస్ అయ్యామా అని చెప్పేసి ఒక రికన్సిలేషన్ చేసుకొని మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి.
సో మన ఫస్ట్ అయితే సెలెక్షన్ ఆఫ్ ఐటీఆర్ రిటర్న్, నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్, నెక్స్ట్ డిస్క్లోజర్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్, నెక్స్ట్ అడిషనల్ ఇన్కమ్స్, నెక్స్ట్ రికన్సిలేషన్ బిట్వీన్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఐదర్ ఏఎస్ కానీ టీఏఎస్ కానీ 26 ఏఎస్ వాటితో రికన్సిలేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ రోజుల్లో మీరు చూస్తే ఈ లాక్డౌన్ టైం నుంచి చాలామంది షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు, షేర్స్ కొంటున్నారు, షేర్స్ అమ్ముతున్నారు. చాలామంది శాలరీడ్ ఎంప్లాయీస్ మిగిలిన ఐడియల్ మనీని మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్స్లో కానీ పెడుతున్నారు. మాక్సిమం మెంబర్స్ పెడుతున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు షేర్లు అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ని దే ఆర్ నాట్ ఆఫరింగ్ టు ద గవర్నమెంట్. ట్రూ. ఓన్లీ శాలరీ ఇన్కమ్ ఆఫర్ చేస్తున్నారు తప్పితే నాకు ఈ షేర్ అమ్మాను, నేను ఫలానా కంపెనీ షేర్ కొన్నాను, ఈ రేట్లో కొన్నాను, ఈ రేట్లో అమ్మాను, నాకు ఇంత లాభం వచ్చింది అని చెప్పి గవర్నమెంట్ దే ఆర్ నాట్ ఆఫరింగ్. సో అవన్నీ కూడా చూపించాలి కంపల్సరీ. అవి కూడా ఎన్ని షేర్లు కొన్నావు, ఎన్ని షేర్లు అమ్మావు, లాభం వచ్చినా నష్టం వస్తే చూపిస్తాం. ఏదంటే ఫ్యూచర్ ఇయర్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, రేపు ఎప్పుడన్నా లాభం వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నష్టం వచ్చినా లాభం వచ్చినా మీరు కంపల్సరీ చూపిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే. సో డిస్క్లోజింగ్ ద ఆల్ డీమాట్ అకౌంట్స్, షేర్స్ డీటెయిల్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డీటెయిల్స్. నెక్స్ట్ కొన్ని ఇప్పుడు డిడక్షన్స్ ఉంటాయి. ఎలాగంటే హెచ్ఆర్ఏ, హోమ్ రెంట్ కడితే హెచ్ఆర్ఏ డిడక్షన్ వచ్చింది. నెక్స్ట్ 80 జీజీ అని ఉండేది. సో ఈ రెండిట్లో రూల్ ప్రకారం ఒకటే వాడాలి. వాడితే 80 జీజీ వాడాలి, లేదా 1013 హెచ్ఆర్ఏ వాడాలి. కొంతమంది తెలియక రెండు వాడుతున్నారు. రూల్ ప్రకారం అంటే ఏదైనా ఒకటే వాడాలి, కొంతమంది తెలియక రెండు వాడుతున్నారు. సో రెండు మీరు చేస్తే సిస్టమ్ ఆటోమేటికల్లీ పిక్ ఇట్. ఓకే. సిస్టమ్ ఒక సాఫ్ట్వేర్ ఒక కోడ్ రన్ చేస్తే ఆటోమేటిక్గా పిక్ చేసుకునేది. దాంట్లో ఏదో వన్ అని ఉండేది, మీరు రెండు క్లెయిమ్ చేస్తారు, ఆటోమేటిక్గా మీకు క్లేస్ స్క్రూటినీ కింద పిక్ అయ్యింది. నెక్స్ట్ కొన్ని డొనేషన్లు ఉంటాయి. డొనేషన్స్ మీద 50% డిడక్షన్ వస్తాయి. వీళ్ళు తెలియక 100% డిడక్షన్ తీసుకుంటారు. అలాగా కొన్ని తెలియక రాంగ్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసినాం. అంటే ఇప్పటికీ కూడా చాలా మందిలో ఉన్న అపోహ ఏంటి అంటే ప్రతి డొనేషన్ కూడా 100% డిడక్షన్ వస్తుందనే అనుకుంటున్నారు. కానీ కాదు, కానీ కొన్ని డొనేషన్స్ మాత్రమే 50% వచ్చింది, కొన్నిటికి మాత్రం 100% వచ్చింది. సో మనం చూసుకొని ఎటువంటి ఆర్గనైజేషన్ డొనేషన్ ఇచ్చామో చూసుకొని ఏది 50% అప్లికబుల్, ఏది 100% అప్లికబుల్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి, కరెక్ట్గా రిపోర్ట్ చేయాలి. అది ఒకటి మిస్ అవుతున్నారు. నెక్స్ట్ అడిషనల్ ఫార్మ్స్ అని ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు ఇండియాలో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఏమైంది యూఎస్కి మూవ్ అవుతారు ఒక్కోసారి, ఆన్ సైట్ రావటం కానీ కొన్ని నెలలకి. కొన్ని అలాంటప్పుడు వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ అని ఉండేది. సో చాలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు తప్పితే ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ ఫైల్ చేయట్లా. ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ 67 అని. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒకేసారి వేతనాలన్నీ పడతాయి, ఎన్ని 10 years 15 years 11 డిఎల్ పడతాయి, వాళ్ళు రిలీఫ్ ఫైల్ చేయాలి ఫామ్ 89 అని. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్తో పాటు కొన్ని సందర్భాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ ఫైల్ చేయాలి. వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసాక అయిపోయింది అనుకుంటున్నారు, కానీ కొన్నిసార్లు సిచ్యువేషన్ బట్టి దే నీడ్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ ఆల్సో. సో అది ఫైల్ చేయట్లేదు. సో దే హ్యావ్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ ఆల్సో. ఓకే. నెక్స్ట్ అడిషనల్ డిస్క్లోజర్స్ అని, మనం రెసిడెంటా నాన్ రెసిడెంటా అని కరెక్ట్గా పెట్టాలి. ఎనీవన్ మూవింగ్ ఫ్రమ్ అబ్రాడ్ టు ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్తాం, సో నాన్ రెసిడెంట్ అవ్వచ్చు, ఒక ఇయర్లో రెసిడెంట్ అవ్వచ్చు, అది కంపల్సరీగా పెట్టాలి. నెక్స్ట్ మనకి ఫారిన్ కంట్రీలో ఏమన్నా బ్యాంక్ అకౌంట్ ఉన్నా, ఏమన్నా కొన్ని కంపెనీస్ ఫారిన్ కంట్రీలో ఉన్న కంపెనీస్ ఇండియన్ ఎంప్లాయీస్కి ఫారిన్ కంట్రీలో షేర్స్ అలకేట్ చేస్తారు. సో అవి దానిలో రాకపోవచ్చు, స్టిల్ యూ నీడ్ టు రిపోర్ట్ ఇట్. ఆ అలొకేషన్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. బాబు నాకు అమెరికా కంట్రీలో ఈ కంపెనీలో ఇన్ని షేర్స్ ఉన్నాయి అని నువ్వు గవర్నమెంట్కి యూ నీడ్ టు రిపోర్ట్ ఇట్ మ్యాండేటర్లీ. ఓకే. అవి కొంతమంది చేయట్లేదు, అది కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్, వ్యాలిడేషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్. చాలామంది బ్యాంక్ అకౌంట్స్ పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయకపోవడం వల్ల ఏమైనా రిఫండ్స్ వచ్చినా కానీ ఫెయిల్ అయిపోతున్నాయి. సో కంపల్సరీగా అన్ని చూసుకొని వాళ్ళ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ అయితేనే దే హ్యావ్ టు సెలెక్ట్ దట్ అకౌంట్ అండ్ ఫైల్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. అది ప్రీ వ్యాలిడేట్ అవుందా లేదా చూసుకొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అది ప్రీ వ్యాలిడేట్ కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన రిఫండ్ ఏమైనా రావాల్సి ఉంటే అక్కడ అయిపోద్ది, ఇది అయిపోద్ది. ఇలాగా టాప్ 10 మిస్టేక్స్ మనం. ఇవన్నీ కూడా మనం కామన్ గా చేసే మిస్టేక్స్ లో ఎక్కువగా చూసే మిస్టేక్స్. సరే, అయితే ఈ మిస్టేక్స్ తెలిసో తెలియకో చేసేసాం అనుకోండి సార్, వీటి పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు సార్ చార్టెడ్ అకౌంటెంట్ గా మీరు? పరిణామాలు అంటే క్లియర్గా ఏంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. సో లా నీకు తెలియనంత మాత్రాన నీకేమి ఉపేక్ష లేదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అంటారు ఇన్కమ్ ట్యాక్స్. సో వాళ్ళు కంపల్సరీగా ఏదైతే మిస్ అయ్యారో దాని మీద ట్యాక్స్ కట్టుకోవాలి, అడిషనల్ ఇంట్రెస్ట్ కట్టుకోవాలి, వడ్డీతో సహా చెల్లించాల్సిందే, పెనాల్టీ కట్టుకోవాలి. మీకు తెలియదు, ఇప్పుడు క్యాష్ డిపాజిట్ చాలా మంది తెలియక అకౌంట్లు వేసుకుంటున్నారు.
మాకు రీసెంట్గా ఒక క్లయింట్ ఓకే 39 lakhs క్యాష్ డిపాజిట్ అకౌంట్లో వేసుకున్నాడు ఒక ప్రాపర్టీ కొందామని. ఒక 7-8 years నుంచి అమౌంట్ని అక్యుములేట్ చేస్తూ ఉన్నాడు. సో ఇంట్లో ఉంటుంది, తెచ్చుకుంటున్నారు, వడ్డీలకి ఇస్తున్నారు, అవి చేసుకుంటున్నారు. ఆయన శాలరీ 5 lakhs. 5 lakhs పర్సన్ ఒక ప్రాపర్టీ కొనుక్కుందామని అకౌంట్లో 38 lakhs డిపాజిట్ చేసింది. ఓవర్ ద పీరియడ్ ఉన్న డబ్బులన్నింటిని ఒకేసారి అకౌంట్లో వేసింది, ప్రాపర్టీకి ట్రాన్స్ఫర్ చేయాలని. 38 lakhs నువ్వు క్యాష్ డిపాజిట్ చేసినందుకు నౌ డిపార్ట్మెంట్ ఇష్యూ నోటీస్ ఆస్కింగ్ టు పే 37 lakhs ట్యాక్స్. ఏ సార్ 38 లక్షలు డిపాజిట్ చేస్తే 37 లక్షలు ట్యాక్స్ కట్టమన్న 96% చేంజ్ వచ్చింది. సో నౌ వీఆర్ ఫైటింగ్ విత్ ద డిపార్ట్మెంట్. మై గాడ్, ఇంకా అది ఎట్లా సార్ అసలు తెలియక చేసినా కూడా ఇదే. సో ఇప్పుడు పోనీ అంతా జరిగిన తర్వాత ఏమన్నా ఎగ్జామ్షన్ ఇస్తారా లేకపోతే ఆప్షన్ లేదా సార్? మేము ఫైట్ చేస్తున్నాం, మాకు డబ్బులు ఇలా వచ్చినాయి, ఇలా అలా జరిగింది అని ఫైట్ చేస్తున్నాం. బట్ ఈ ప్రాసెస్ మొత్తం తలకాయ నొప్పిగా. అంతే కదా సార్, జాబులు పెట్టుకొని తిరగటం, అడి తిరగటం, ఇవన్నీ తలనొప్పి. మన డబ్బులు, మన దగ్గర ఉన్న డబ్బులు పొరపాటున బ్యాంకులో డిపాజిట్ చేసినందుకు ఇవన్నీ కాన్సిక్వెన్సెస్. సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారో మేక్ షూర్ దట్ ఈ 10 మిస్టేక్లు ఏవి కూడా టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఏమి రిపీట్ అవ్వని చూసుకుంటే దే విల్ బి అవుట్ ఆఫ్ దిస్ ప్రొసీడింగ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు చెప్తుంటే అర్థమవుతుంది, చాలా మైనర్ తెలియక చేసేస్తున్నాను సార్. ఇది మిస్టేక్ అని కూడా తెలియట్లేదు, కన్సిడర్ చేయట్లేదు అనమాట ఫైల్ చేస్తున్నప్పుడు. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని ఫైల్ చేస్తే ఫర్దర్గా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి మా వాళ్ళకి చాలా అర్థమయ్యేలా చెప్పారండి. స్పెషల్ థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ.